ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కోరారు. ఇది మేధావుల ఎన్నికని, ఈ తీర్పు రాజకీయాలకు దారి చూపేలా ఉండాలని అన్నారు. ప్రజలు 420 హామీలను నమ్మి కాంగ్రెస్ను గెలిపించారని, ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడు కావాలా, బానిస కావాలా ఆలోచించండి రాకేష్ చెప్పారు. తీన్మార్ మల్లన్న ఎన్నిక నచ్చక చాలా మందికి ఎమ్మెల్యేలు టూర్లకు పోయారని, బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు లేవన్నారు. యూట్యూబ్లో వ్యూస్ కోసం పనిచేయబోమని, గ్రాడ్యుయేట్స్ కాలర్ ఎగరేసేలా పనిచేస్తానని రాకేష్ రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎన్నిక సాధారణ ఎన్నికలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. చాలా ప్రత్యేకమైనటువంటిది. దానికి సమాజంలో ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికలో మేధావులు, విద్యావంతులు, ఎంతో విచక్షణ కలిగినటువంటి వాళ్ళు, వివేకవంతులు వాళ్ళందరూ కలిసి ఓటు వేసి ఒక అద్భుతమైనటువంటి ఒక తీర్పుని ఇస్తూ ఉంటారు. ఈ తీర్పు ఎప్పుడు కూడా సమాజానికి ఒక దిక్సూచిలా ఉంటుంది. 2 సార్లు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఒకసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని, మార్పు కోసం ప్రయత్నం చేద్దామని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఈసారి అవకాశం ఇచ్చారు. 6 గ్యారంటీలు, 420 హామీలు ఇస్తే ప్రజలు కూడా వాటిని నమ్మి ఒకసారి వీళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు. అటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకవేళ రేపు ఓడిపోయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పేం లేదు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే విద్యావంతుల పక్షాన, ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, తెలంగాణ సబ్బండ వర్గాల పక్షాన ఒకరిని ప్రశ్నించడానికి, పోరాటం చేయడానికి మండలికి పంపించినట్టయితే రేపు 27వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ కలవాలనే ఉద్దేశంతో రాకేష్ రెడ్డి గారు జిల్లా పర్యటనకు రావడం జరిగింది. రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పూర్తిగా బాధ్యత తీసుకొని ఈ ఎన్నికల్ని ఒక మంచి వ్యక్తిని శాసన మండలికి పంపించాలని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఇప్పటికే కార్యక్షేత్రంలో పనిచేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి నియోజకవర్గాల వారీగా ఇప్పటికే ఎన్నికల సమన్వయకర్తలను కూడా నియమించుకోవడం జరిగింది. 2 మా అభ్యర్థిగా ఉన్నటువంటి సోదరులు రాకేష్ రెడ్డి గారి గురించి పాత్రికేయ మిత్రులందరికీ కూడా తెలుసు. 2014 నుంచి మీడియా రంగంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి గారు. ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో వరంగల్ జిల్లాలో జన్మించి కష్టపడి చదువుకొని బిట్స్ పిలాని నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని గోల్డ్ మెడల్ సంపాదించి కొంతకాలం అమెరికాలో ఉద్యోగం చేసి మళ్ళా మాతృభూమి మీద ఉన్న మమకారంతో రాజకీయాల్లోకి రావటం జరిగింది. రేపు 27వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ కలవాలనే ఉద్దేశంతో రాకేష్ రెడ్డి గారు జిల్లా పర్యటనకు రావటం జరిగింది.